తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన రాజీనామా లేఖను ఫిల్మ్ ఛాంబర్కు మెయిల్ చేశారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఫణి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫణి, భోగి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా సునీల్ నారంగ్ రిజిగ్నేషన్ లెటర్ ని ఛాంబర్ కి సమర్పించడం జరిగింది. అయితే దీని వెనుకలో ఉన్న కారణాలు ఆయన తన వాట్సాప్ స్టేటస్ లో ఏం పెట్టడం జరిగిందంటే, తాము ప్రెషర్ కి గురవుతున్నామని, డెసిషన్స్ తీసుకోవడంలో మమ్మల్ని ప్రెషర్ చేస్తుండడం వల్ల తాను రిజిగ్నేషన్ చేస్తున్నానని తాను పెట్టడం జరిగింది. అయితే ఛాంబర్ కి పంపించినటువంటి మెయిల్లో మాత్రం ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఛాంబర్ ఒక ఖచ్చితమైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలని, మిగతా ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా కరెక్ట్ గా వర్క్ చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే శేఖర్ గాని విజయేందర్ గాని తన పొజిషన్ ని వెంటనే తీసుకోగల వ్యక్తులని, వాళ్ళు ఆ పదవికి సమర్థులని కూడా ఆయన ఛాంబర్ కి తెలియజేయడం జరిగింది. అయితే మొత్తం మీద ఇంతకు ముందు కూడా కొన్ని కారణాల వల్ల తాను రిజైన్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే అందరూ కూడా ఆయన్ని మళ్ళీ ఒత్తిడి చేసి ఒప్పించడం వల్ల ఆయన రెసిగ్నేషన్ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మాత్రం ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆన్గోయింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జిబిటర్లు అలాగే ప్రొడ్యూసర్ల మధ్య జరుగుతున్న పర్సంటేజ్ ఇష్యూ ఏదైతే ఉందో దాని పరంగానే ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 3 రోజులుగా కూడా మీటింగ్స్ అవుతా ఉన్నాయి. ఏ ఒక్కరోజు కూడా ప్రొడ్యూసర్స్ మధ్య, ఎగ్జిబిటర్స్ మధ్య, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఒక పక్కా నిర్ణయం అంటూ జరగటం లేదు. నిన్న కూడా సురేష్ బాబు సంతకం చేయకుండా ఒక లేఖ బయటికి రావడం జరిగింది. అంటే తాము ఇంత పర్సంటేజ్కి ఒప్పుకున్నట్టు, అలాగే తర్వాత సినిమాలకి ఇలా ఇస్తున్నట్టుగా ఒక లెటర్ రావడం జరిగింది. కానీ అది తన సంతకం లేకుండా వచ్చిందండి అని అఫీషియల్ కాదు అని సురేష్ బాబు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే సునీల్ నారంగ్ మీద, అంటే సునీల్ నారంగ్ ఎగ్జిబిటర్ల వైపు మాట్లాడుతుండడం జరుగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. సో అలా కాకుండా ఈ ఒక వయా మీడియాగా నిర్ణయాలు తీసుకోవాలని సునీల్ నారంగ్ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో ఇవన్నీ అనవసరం అని, తాను మామూలుగా ఇండివిజువల్ గానే కొనసాగుతానని, తాను ఎగ్జిబిటర్ల వైపే ఉంటానని, అందుకే తాను రెసిగ్నేషన్ సమర్పిస్తున్నట్టుగా నారంగ్ చెప్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. భోగి, ఓకే, థ్యాంక్ యూ ఫణి.